నిన్న మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగడం జరిగింది, అసలు మీ ఇద్దరికి పెళ్ళి అయిందని. తను చెప్పట్లేదు. నువ్వు ఫిజికల్గా అంటే మెంటల్లీ ఫిజికల్లీ నువ్వు స్టేబుల్గా లేవు, దట్టు నీకు మొదటి భర్త చనిపోయాడు, అందుకనే నువ్వే విషయం తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అఘోరిని ప్రశ్నించారు అని చెప్పి శ్రీనివాస్ తను సమర్థించుకున్నాడు. మరి ఒకసారి విందాం ఒకసారి. రైట్, అయితే లైలా గారు మళ్ళీ ఒకసారి జాయిన్ అవుతున్నారు. రైట్, రైట్, వినిపిస్తుందా అండి నా వాయిస్? సిగ్నల్స్ కరెక్ట్గానే ఉన్నాయా? మేడం నాకైతే వినిపిస్తుంది మీ వాయిస్. నాకు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అయింది, జర్నీలో ఉన్నాను. అచ్చా, ఓకే 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 రైట్. అయితే ఇప్పుడు మొత్తం కూడా ఇది చూస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి కూడా మీరు అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళైతే పెళ్లి చేసేసుకున్నారు, చట్టరీత్యా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము పెళ్లి చేసుకున్నాము, మేము ఇంకా భార్య భర్తలము, శివుడు పార్వతి అన్నది ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? ఒక దేవుడిని తీసుకొచ్చి వీళ్ళు కంపేర్ చేసుకునే దాన్ని ఏం చెప్తారు మీరు? సరే చెప్తున్నాను, తను నిజంగా ఏడు మనిషో కాదో మాకు తెలవట్లేదు. తనకు తాను ఊహించుకుంటున్నాడు. ఇక్కడేదో శివ భక్తి, శివుడు మాట తను మాట్లాడుతున్నట్టు పోతుంది మనకి అందరికీ కూడా. తను కూడా భక్తితో ఎక్కడ కూడా మాట్లాడట్లేడు. తన ప్రవర్తన గాని తన ఎక్కడ భక్తి ఉన్నట్టయితే మాకైతే కనిపించట్లేదు. స్టార్టింగ్ లో అనుకున్నాం, అందరం కూడా సపోర్ట్ చేశాం, కానీ ఇప్పుడు తను మాట్లాడుతున్న విధానం చూస్తే గొడవలు జరిగిన చోట తను చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. అది ఎవరు ఏ శివ భక్తులు చేస్తారంటే, మేము మొదటి నుంచి శివ భక్తులము. మేము మా శివశక్తి కమ్యూనిటీ, జోగిని కమ్యూనిటీ, ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కూడా మేము శివుడిని చాలా ఆరాధిస్తాము. మాలాగా ఆరాధించే వాళ్ళు దాదాపు సొసైటీలో చాలా, అంటే మేము డిపెండ్ అయిపోతాం దేవుని భక్తిలో వల్ల శివుడి మీద. వీడు శివ భక్తుడు అంటాడు, హరహర మహాదేవు అంటాడు, ఏదో సనాతన ధర్మం అంటాడు. ఎక్కడ శివ పార్వతులు అండి వీళ్ళు? ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? వీడు నా లింగాన్నే శివుడికి అర్పించిన వ్యక్తిని ఏ పార్వతిని పెళ్లి చేసుకుంటారు? ఇదంతా బూటకము, ఇదంతా బ్రోకరిజము. వీడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అయితే వీడిని అరెస్ట్ చేయాలి, వీని చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి. ఏ చట్టంలో కూడా ఇలాంటి పెళ్లిళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది అయితే లేదు. వాళ్ళు ఏదో మనసులలో మాట్లాడుతున్నారు, కానీ ఏ చట్టం ఒప్పుకోదండి, సమాజం ఒప్పుకోదు. దీన్ని వెంటనే గనక దీన్ని ఖండించి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేమైతే మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఇది డిమాండ్ చేస్తున్నాము, మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంటనే వాడిని అరెస్ట్ చేయండి. లేకపోతే ఇది చాలా వేరు కోణంలో వేరు విధంగా పోయే సమాచారం ఉంది. కాబట్టి వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. లైలా గారు స్టార్టింగ్ నుండి చూస్తూ ఉన్నారు కదా, ఇది కేవలం తను ఏమి ఉద్దేశించి చేస్తున్నారు అన్న దానిపైన మీకు ఏమైనా క్లారిటీ ఉందా? అంటే డబ్బు కోసమా, ఫేమ్ కోసమా, లేకపోతే ఏదో ఆశ్రమం కడతానని చెప్పి స్టార్టింగ్ నుంచి ఆశ్రమం గురించి రైజ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆశ్రమం కోసమా ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నాడా? మీకు ఏం అర్థమైంది అసలు? ఆశ్రమాలు కడితే ఎవరు పోతారండి ఇలాంటివి జరుగుతుంటే? ఒక ఆడపిల్లను, ఒక కుటుంబాన్ని ఏడిపిస్తున్నాడు. సమాజం అంతా సిగ్గుపడేలాంటి కార్యక్రమాలు చేస్తుంటే వాడు ఆశ్రమం కడితే ఎవరు వెళ్తారండి? ఏ నమ్మకంతో వెళ్తారు? ఆడపిల్లల్ని తోలాలంటే పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు? వీడి గురించి మాట్లాడాలనుకుంటే బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అసలు వీడు ఏ ఆశ్రమాలు కట్టే అర్హత వీడికి ఉందా? అసలు ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు? ఒక సాధు జ్ఞానం లేదు, ఒక అఘోరి తత్వము లేదు, ఓ మాట్లాడే విధానము లేదు. అసలు ఏ మాయలో మంత్రాలను ఏదో బెదిరిస్తున్నాడు వీడికి. ఏ మాయలు ఏ మంత్రాలు ఏమీ లేవండి. మేము టోటల్ గా చెప్తున్నాం కదా, వీడిని గనక చట్టం గనక వీని మీద యాక్షన్ తీసుకోకపోతే మా ట్రాన్స్ కమ్యూనిటీ కానీ, శివశక్తి కమ్యూనిటీ, జోగిని కమ్యూనిటీ, ఇంకా బయట చాలా వాళ్ళు వీడిని వ్యతిరేకంగా ఉన్నారు. వీడికి సమాజం నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. వీడు ఏ ఆశ్రమాలు కట్టో ఎవరినో ఉద్ధరించే ఉద్దేశం అయితే లేదు. ఫేమ్ కోసం అయితే చేసి ఉండొచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది. ఏదో సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ రావడము, ఆ తర్వాత వేరు ఛానళ్ళు వీడిని ఇంటర్వ్యూ తీసుకోవడం వలన వీడికి ఒక ఫేమ్ కోసం చూశాడు. వీడికి ఎక్కడ కూడా ఎవరితో ఆశ్రమాలు కట్టినా వీడు ఎక్కడ సక్సెస్ అవ్వడు. కాకపోతే అందరూ అనుకున్నట్టు ఎవరో అయితే సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. సపోర్ట్ కొంత చేశారు అంటే ఫస్ట్ లో వీడి మీద అనవసరమైన ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు మాకు కూడా బాధ అనిపించి సపోర్ట్ చేశాము. కానీ ఇప్పుడైతే ఎవ్వరు వీనికి సపోర్టింగ్ గా ఉన్నట్టు అనిపించడం లేదు.
సో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు వీడిని బహిష్కరించాలనా? లేకపోతే ఒకవేళ వీరు దొరికితే మీరు ఏం చేస్తారు? ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు? మీ కమ్యూనిటీలోని ఇప్పటికే మాట్లాడుకొని ఉంటారు కదా, ఎందుకంటే ఆల్రెడీ కమ్యూనిటీ పైన ఒక మచ్చ అన్నది పడింది, గతం నుంచి కూడా ఉంది కాబట్టి, అండ్ ఈ చేస్తున్న దీనివల్ల ఇంకా తీవ్రత పెరిగింది కాబట్టి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వీడు అసలు ఫస్ట్ నుంచి మా కమ్యూనిటీ కాదని మేము మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము. అసలు వాడు ట్రాన్స్ కాదు, ఎవరు కూడా ట్రాన్స్ అనే పదాన్ని వాడకూడదని మేము మొదటి నుంచి అంటున్నాము. కాకపోతే ఆ మీడియాలలో వాడు ట్రాన్స్ మహిళ, ట్రాన్స్ గా మారాడు, ట్రాన్స్జెండర్ వ్యక్తి, ట్రాన్స్ అఘోరి అని పదాలు వాడడం వలన మేము చాలా సార్లు మా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మీ సమక్షంలోనే ఖండించడం కూడా జరిగింది. వాడి గతం ఏంటిది, వాడి పేరేంటి, వాడు ఏం చేస్తాడని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం చెప్పేది వాడు ట్రాన్స్జెండర్ వ్యక్తి కానే కాదు. వాడు ఇంకా అఘోరినా, ఇంకా మగాడా, ఇంకేంటిది అనేది ఆ చట్టం గాని సమాజం గాని తేల్చాలి. మా వైపు నుంచి వాడు ఎక్కడైనా గనక కనబడితే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అది లీగల్ గా తీసుకుంటాము. ఒక్కొక్కసారి చేయి జారిపోతే ఏం చేస్తామనేది కూడా తెలియదు. చాలా మంది ఆగ్రహంతోనైతే ఉన్నారు మా కమ్యూనిటీ వాళ్ళు. ఇదంతా వాడికి ఏమైనా నష్టం జరగకముందే ప్రభుత్వమే దీన్ని కల్పించుకొని వాడిని అరెస్ట్ చేయాలి. ఇలాంటి చర్యలు ఇంకా ముందు ముందు చేయకుండా ఉండాలంటే వాడిని రిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం. రైట్, 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 రైట్. అంతే. కేవలం ఇప్పటి వరకు మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు వాడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి కనుక్కుందామని, కానీ ఏమైనా ఫోన్ కానీ ఏమైనా చేశారా మీరు ఇప్పటి వరకు? మేమైతే ఏం చేయలేదండి. వాడికి గతంలో వరంగల్కి వచ్చాడు. మా వరంగల్కి వచ్చినప్పుడు మాట్లాడాము. వాడు శ్మశాన వాటికలో పూజలు చేస్తున్నప్పుడు అక్కడి దాకా వెళ్ళి రైట్.